తను ఎవరు? నేను చర్యని కదా తీసుకురమ్మన్నాను. తను మాత్రం ఇక్కడికి రాలేదంటే నీ పని పోతుంది చూసుకో. ఇంతకు ముందే తనతో నేను చెప్పాను. నేనా? నీకు తను ఎవరో తెలుసా? ఇంతకు ముందు తను చూసావా నువ్వు? హేయ్, నేనింతకు ముందే నీతో నేను చెప్పాను. తను ఎవరో నీకు తెలియనప్పుడు వాడితో నువ్వు చెప్పొచ్చు కదా. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేద్దామనుకున్నారా? లేదు, అలాంటిదేం లేదు. నాకేం తెలీదు. మీరిద్దరూ తను ఎలా నడుచుకోవాలో చెప్పి చావండి. అది చూస్తాను తను ఎలా నడుచుకుంటుందో అని. వద్దు, దయచేసి నన్నేం చెయ్యొద్దు. నా దగ్గర డబ్బులు లేదు కాబట్టి ఇక్కడికి నేను పనికొచ్చాను. అలాగైతే అది నిరూపించి చూపించు. అలాగే నువ్వు బెడ్ మీద పువ్వులా అని లాక్కు వెళ్ళండి. రావే, రా. రమ్మంటున్నా కదా. పద, త్వరగా రా. పద. అలాగైతే అది నిజంగానే ఎవరో నీకు తెలియదు, అంతే కదా? అవును, నిజంగా వాళ్ళెవరో నాకు తెలీదు. నేను నువ్వు చెప్పేదంతా నమ్ముతా అనుకుంటున్నావా? వెళ్ళమంటున్నా కదా. పద, వెళ్ళు. నీకు తెలుసా నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో? నా మూడిని నువ్వు నాశనం చేశావే. అందువల్ల నువ్వు ఈ బాధని అనుభవించాలే. నువ్వు నోరు మూసుకుని ఉండవే. ఎవర్రది?
నా వైపుకు రాకు. అది నాకివ్వు. ఇంకోసారి ఇలా నడుచుకోకు. ఇందులో ఉన్న డబ్బులు తీసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ చోటు సురక్షితం కాదు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. అటాక్ చేయబడిన వాడి పేరు జేమ్స్ ఫ్రాన్సిస్. వాడు చేసే Details ఉద్యోగం అంతా చాలా ఏంటంటే ఎంత విచిత్రమైన అలవాటు. ఇవన్నీ చూసేటప్పుడు ఒకటి అర్థమవుతుంది, వీడు సెలబ్రిటీస్ ని బ్లాక్మెయిల్ చేస్తాడేమో. ఇక్కడున్న సీసీ కెమెరాలన్నీ చెక్ చేశారా? లేదు సార్, ఇంకా చేయలేదు. ఎందుకు చేయలేదు? మనమే సార్ ఇక్కడ సిటియు. మనకు పోలీసుల్లాగా ఇవన్నీ వారెంట్ వచ్చాకే స్టార్ట్ చేయాలని లేదు. ఎస్ సార్. పోయి అవ్వాల్సింది చూడండి. ఎస్ సార్. ఈ స్పాట్ ని ఫోటో తీయండి. తొందరగా. ఆఫీస్కి వెళ్ళి ఇందులో ఉన్న ఫైల్స్ అన్ని రికవర్ చేయండి.
ఏదో సోలో పర్ఫార్మెన్స్ చేశాడేమో. కానీ వీణెందుకు ఇంత దారుణంగా చంపుండాలి? విచిత్రంగా ఉంది. చెప్పండి సార్. ఏం జరుగుతుంది? యాక్చువల్లీ హెడ్ బోర్డ్లో నేను ఒక కెమెరా కనిపెట్టాను సార్. కానీ సార్ అది ఆల్రెడీ ఇరిగిపోయింది. సరే, అందులో హంతకుడు మొహం కనపడుతుందనుకుంటా. వెతుకుతూనే ఉండు. ఆల్ రైట్ సార్. నేనేమనుకుంటున్నానంటే ఇంతకుముందు కేసులో చూసిన మర్డరరే ఈ మర్డర్ కూడా చేసుంటాడేమో అని. నువ్వెన్ని రోజులుగా ఈ పని చేస్తున్నావు? కానీ ఇప్పుడు కూడా వాడే ఉంటాడు, వీడే ఉంటాడని చెప్తున్నావు. మళ్ళీ ఆ కేసులో నువ్వు ఓడిపోతావా? సార్, ఒకవేళ మీరు ఇన్వాల్వ్ అయి ఉండకపోతే నేను ఈ పాటికి ఎన్నో కేసులు సాల్వ్ చేసి ఉంటాను. నువ్వు కేసు డీల్ చేయలేవని నన్ను కారణం చూపిస్తున్నావా? నో సార్, నా ఉద్దేశం అది కాదు. ఓకే, నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి ఈ హత్యని చేసుంటే నేను నీకిచ్చే లాస్ట్ వార్నింగ్ ఇది. నీకిచ్చే లాస్ట్ ఛాన్స్ కూడా ఇదే. ఇదొక పెద్ద కేస్, నువ్వు హ్యాండిల్ చేసే తీరాలి. ఈ కేసులో మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ కేసు తప్పకుండా మిస్ అవ్వదు. మీరు భయపడేలాగా ఏమీ జరగదు సార్. నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను, నా వల్ల ఎంత అయితే అంత సహాయం చేస్తా నీకు. ఏదైనా ఆధారం దొరికిందంటే వెంటనే నాకు అప్డేట్ చేస్తూ ఉండు. నాకు ఆ హంతకురాలు కావాలి, లైవ్ ఆర్ డెడ్. మిగతా విషయాలు నాకు అవసరం లేదు. అండర్స్టూడ్. బయటికి రా యాంజీ. ఏదో దొంగతనం చేసుకొస్తున్నావన్నారు, కానీ నువ్వు జేమ్స్ని చంపావు. నువ్వు ఇందులో ఓడిపోయావు. ఎంతో పెద్ద తప్పు చేశావు. బైరన్ నిన్ను వదిలిపెట్టాడు. కొంచెం ఆగండ్రా. మీ గన్స్ తీసి విసిరిపడండి. నువ్వు లెగిసి నాతో రా. మరచిపోమాక, డేటాని దొంగలించడం మాత్రమే నీ పని. నువ్వు ఎలా జేమ్స్ని హత్య చేయొచ్చు? యాంజీ, పోలీసులు నిన్ను వెతుకుతున్నారు. వాళ్ళు త్వరగా మన ఆజుకి తీసేస్తారు. బైరన్ తను చాలా రోజుల నుంచి పనిచేస్తుంది మన దగ్గర. ఇదే మొదటి తప్పు చేసింది. అవును, నిజమే. తను చేసింది చాలా పెద్ద తప్పు. తను తీసుకొచ్చిన చిప్లో ఎలాంటి డేటా లేదు. ఈ మిషన్ ఇంపార్టెన్స్ నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి యాంజీ. ఆ డేటాలో ఉన్న లిస్ట్ మన మెంబర్స్ అందరినీ ఇరికిచ్చేస్తుంది. నిన్ను, నన్ను, తర్వాత అలెక్స్ని కూడా. ఒకవేళ అలా జరిగిందంటే మనందరినీ చంపేస్తారు. అది నీకు తెలుసు కదా. తర్వాత ఎవరో చేసిన తప్పు కోసం నేను శిక్షణ అనుభవించలేను. మీ అందరికీ అది తెలుసు అనుకుంటా. అందుకు అవకాశమే లేదు. నువ్వు తను కలిసి నన్ను ఏమార్చాలని చూస్తున్నారు, కరెక్టే కదా? నువ్వు తను తీసుకెళ్ళడానికి అలో చేశావు. అది ఎంత పెద్ద తప్పని నీకు అర్థమవుతుందా లేదా? అలెక్స్, ఇకపై మీ అమ్మాయిని నమ్మడానికి నేను తయారుగా లేను. తనకి ఆఖరిగా ఒక ఛాన్స్ ఇవ్వండి బైరన్.
చీఫ్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. ఆయన బాగా కోపంగా ఉన్నారు. నాకు కూడా తెలుసు. ఎస్ కమన్. ఏం జరుగుతుంది శామ్? నాకు ప్రెషర్ ఎక్కువగా ఉంది. అక్కడ దొరికిన గన్స్, బుల్లెట్స్ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు చెక్ చేస్తున్నారు సార్. ఇంకాసేపట్లో తెలుస్తుంది. అది మన రికార్డ్స్ తో మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసి చెప్పేస్తారు. నేను విక్టిమ్ అండ్ ఎవిడెన్స్ ని వెతకడానికి ఇంకొక ఆఫీసర్ని పంపించాను సార్. జస్ట్ నన్ను నమ్మండి. ఐఎమ్ షూర్ ఇదంతా ఒకే మనిషి చేసి ఉండాలి సార్. నేను చెప్పేది నిజమే. సిటీయూలో నీ డ్యూటీ ఏంటని నీకు బాగా తెలుసనే అనుకుంటున్నాను. శామ్, నీకు నేను ఆర్డర్ ఇస్తున్నాను. 48 గంటల్లో ఈ పని ముగించి తీరాలి. జస్ట్ 48 అవర్సా? కానీ ఈ కేసుని జస్ట్ 48 అవర్స్లో సాల్వ్ చేసేది ఇంపాసిబుల్ సార్. అవును, నీకెంత తెలుసో అంతే నాకు తెలుసు. నువ్వు ఒక్కొక్క స్టెప్ నాకు రిపోర్ట్ చేస్తూనే ఉండాలి. 48 గంటల్లో ఈ కేసు నువ్వు సాల్వ్ చేయకపోతే మన ఇద్దరిని లాంగ్ లీవ్లో బయటికి పంపించేస్తారు, నీతో పాటు నన్ను. అందువల్ల ఈ సమస్యను త్వరగా సాల్వ్ చేయి. I'll give my best, sir. త్వరగా తన్ని కనిపెట్టండి. దద్దమ్మలాగుండద్దు. మీరు తన్ని గెలవలేరు. నేను ఇంకెవరినైనా అక్కడికి పంపిస్తాను. ఎస్ సార్. నా రూమ్ లో ఉన్న ట్రక్స్ అంతా ఎలా ఉన్నాయి? సరిగ్గా ఉంది. కోరిన్ ఎలా ఉన్నాడు? కొంచెం విసిగిస్తున్నాడు. పర్వాలేదు, చూసుకుంటాను. జాక్, ఇవాళ సాయంకాలం నువ్వు ఇక్కడికి వచ్చి చేరాలి. నీ టికెట్స్ ని మెయిల్లో పంపించాను. సోనాలి, నువ్వు ఆ పనిని అప్పగించి నువ్వు ఫ్లైట్ లో వచ్చి చేరి ఇక్కడికి. నా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? యాంజీ మనకి ద్రోహం చేసింది. మనకు సొంతమైన కొన్ని విషయాల్ని తను దొంగలించుకు వెళ్ళిపోయింది. మనకు కావాల్సింది తీసుకొచ్చి వాళ్ళందరినీ చంపే. ఇక్కడేంటి ఎవరు కనబట్టలేదు? నేనా? ఇక్కడేం చేస్తున్నావు? ఏంటిది ఇదంతా? అడుగుతున్నా కదా నిన్ను. నువ్వు పోయిన చోట పని చేయలేదు. జేమ్స్ నీకు డబ్బు ఎంత ఇచ్చాడు? నా దగ్గర ఏమీ లేవు. మర్యాదగా నా భాగం ఇవ్వు. నా దగ్గర ఏం లేవు. లేదా? నో, నా దగ్గర లేదంటున్నావు. నేను చూసిన పనికి నాకు డబ్బులు ఇవ్వకుండా వద్దు. పోవే, అక్కడే నిలబడు.
నీ దగ్గర ఏమీ లేదని నాతో చెప్పావు. ఏంటిదే ఇది? హ? డబ్బు మీద ఆశ కలిగిందా? హ? నిన్ను గాని జేమ్స్ దగ్గరికి పంపించకపోతే నా అప్పే తీరేది కాదు. హ? కానీ నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావే. నీ అమ్మ. అవును, ఇది ఎవరు? హ? ఏయ్, అమ్మా! అయ్యో! వదలు, వదలు! నొప్పిగా ఉంది! నీకెంత ధైర్యం ఉంటే ఆ చైన్ నాకిచ్చే, నువ్వు తప్పించుకోలేవు. నువ్వు తన పార్ట్నర్వా ఏంటి? ఇది నీ దగ్గర ఇచ్చినా నువ్వు నన్ను చంపే తీరుతావు. దయచేసి నన్ను చంపొద్దు, దయచేసి నన్ను చంపొద్దు. ఆ చైన్ నాకిచ్చేసి నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళి నీ కుటుంబంతో కలిసి జీవించు. నాకు ఫ్యామిలీ అంటూ ఎవరూ లేరు. నేను ఒక అనాథని. నేను ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మలేకపోతున్నాను. హంతకుడు ఇక్కడెక్కడ ఉన్నాడు. ఐ థింక్ ఆ సమయంలో ఇక్కడ ఇంకొకరు ఉండాలి. మీరేమనుకుని అలా చెప్తున్నారు? సీసీటీవీలో రికార్డ్ అయింది. నేను నా ఫోన్లో చెక్ చేశాను. ఎందుకంటే కొండో నాకు ఇది ఆల్రెడీ సెండ్ చేశాడు. నేను ఆ డేటా మొత్తం వెంటనే సిటీయూకి పంపిస్తాను. నాకు ఈ ఇంటి ఓనర్ డీటెయిల్స్ తెలిస్తే వెంటనే పంపించండి. ఖచ్చితంగా.
నాకు ఒకే ఒక హెల్ప్ చేస్తావా? జేమ్స్ కేసులోనా? ఎస్, అదే. దీన్ని చూసావా? ఈ ఫ్రేమే. ఈ 2 ఫోటోల్లో ఉన్నది ఒక ఆమె అనుకుంటున్నావా? ఒకరే అయి ఉండొచ్చు, ఒకవేళ లేకుండా కూడా ఉండొచ్చు. కానీ అన్నీ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యేటట్టే ఉన్నాయి. మెడ బిగించి మరీ చంపేశారు. చాలా క్రూరమైన మనిషేమో. ప్రజాధారం ఉంది, అధికారం కూడా ఉంది. కానీ మనం ఇప్పుడే కదా తన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం. కరెక్టే. సరే, నాకు ఒకే ఒక హెల్ప్ చెయ్యి. ఈ జేమ్స్ బ్యాక్గ్రౌండ్ నాకు కనుక్కొని చెప్పు, సరేనా? రెయిన్, నీ దగ్గర ఒకే ఒక హెల్ప్ అడిగాను. వీని గురించి నేను అడిగిన డీటెయిల్స్ కనుక్కుంటావా? ఎలాగూ చెయ్యి ప్లీజ్. తప్పకుండా, దాన్ని నేను ఇంట్లో చేస్తాను. ఓకే, అయితే నేను నిన్ను సాయంత్రం ఇంటికి వచ్చి కలుస్తాను. మనం ఇద్దరం కలిసి కేసు డీల్ చేద్దాం, రైట్? వావ్, సూపర్. సరేరా, మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం. లిసన్, దానికి ఇది సరైన టైం కాదు, అర్థమైందా? పద వెళ్దాం. రా వెళ్దాం, పదా పదా. సీట్లో కూర్చో. తర్వాత ఇది నువ్వు వేసుకోవాలి. నేను నీకు ఇచ్చిన పని వెంటనే పూర్తి చేయి, సరేనా? అర్థమైందా? అప్పుడే నేను నువ్వు చెప్పినట్టు ఉంటాను. రెండింటికి సంబంధం ఉన్నట్టు తెలియడం లేదు, కానీ విచిత్రంగా ఉంది. ఎలా చెప్తున్నావు? బాధపడిన వాళ్ళందరూ జాక్ విషయంలో వాళ్ళకి సంబంధం ఉంది. ఒక్కొక్కరిని కూడా విచారించడం అయింది, కానీ అందరినీ రిలీజ్ చేశారు. బట్ హంతకుడు అరెస్ట్ అవ్వలేదు. పోలీసులు ఈ కేసు గురించి ఏమంటున్నారంటే కేవలం దొంగతనం కోసమే కేసు జరిగిందని. ఈ అమ్మాయి పేరేంటి? రికార్డులో తన పేరు ఆంజీ అని ఉంది. ఒకవేళ తన ప్రాణాలతో ఉంటే తనకి ఇప్పుడు నా వయసే ఉంటుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను చెప్పినట్టు నువ్వు ఇంటర్నెట్లో ఒక పోస్ట్ చెయ్యి. దాని ద్వారా ఈ అమ్మాయిని కనిపెట్టొచ్చు. ఈ అమ్మాయి గురించి డీటెయిల్స్ ఇస్తే ఒక పెద్ద బహుమతి ఇస్తామని నువ్వు అనౌన్స్మెంట్ చెయ్యి, ఓకే? అర్థమైందా? రేన్, కలలు కనకుండా నీకు ఇచ్చిన పని చెయ్యి. తన గురించి డీటెయిల్స్ తెలియదు, చెప్పే వాళ్లకు బహుమతి ఇస్తామని నువ్వు చెప్పు. అప్పుడు డీటెయిల్స్ వెంటనే వస్తాయి. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు వెళ్తూ ఉండు, నేను Yes, వస్తాను. sir. అంతా ఓకేనా శామ్? కేసులో ఒక చిన్న డెవలప్మెంట్ ఉంది సార్. ఓ, పొద్దున ఒక ఇన్ఫర్మేషన్ పంపించావు కదా, అది చెక్ చేశాను నేను. అది దేని గురించి? ఆ ప్రాస్టిట్యూట్ నీనా గురించే కదా. ఆ హంతకుడికి తనకి అసలు ఏంటి సంబంధం? నాకు దాని గురించి ఖచ్చితంగా తెలియదు, కానీ యాంజీ ఈ హత్య చేసి ఉంటుందనిపిస్తుంది. జేమ్స్ ని కూడా తానే చంపుండాలి. యాంజీ చక్ కూతురై ఉండాలి. 20 సంవత్సరాల ముందు హత్య చేయబడ్డ ఎక్స్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కూతురే తను. యాంజీ తర్వాత తన చెల్లెలు ఈ కేసులో ఇన్వాల్వ్ చేయనంత దూరం వెళ్ళిపోయారు. సార్, నాకు తెలిసి యాంజీ మరియు నీనా అక్క చెల్లెళ్ళై ఉండాలి. ఇది నార్మల్ ఒక దొంగతనం కేసు. నువ్వు నీనా విషయంలో మాత్రం ఫోకస్గా ఉంటే చాలనుకుంటా. నీకు ఇంకా 24 hours టైం మాత్రమే ఉంది. సార్, నువ్విక్కడే విచ్చే.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు నా బంగారం, హ్యాపీ బర్త్డే టు యూ. నా బంగారు నా తల్లి. బంగారు తల్లి. త్వరగా కేక్ కట్ చేయి. అలాగే. త్వరగా రండి, రండి, లోపలికి వెళ్ళి దాక్కోండి. పదండి. సరే అమ్మా. జాగ్రత్త అమ్మా. నేను పిలిచేంత వరకు రాకు. నువ్వురా నువ్వు దిక్కేదో దాంకో. వెళ్ళు. నా అమ్మ పిలిచేంత వరకు నువ్వు బయటకు రాకూడదు, సరేనా? వెళ్ళు. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. నువ్వు మా అందరినీ పట్టించబోతున్నావా ఏంటి? నేను అలా చేయలేదు. మాకు వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తావా? ఈ కథ ముగించు. ఏంజీ, నేను నీ మావయ్యని. బాగా నెప్పుడుతుందా ఏంటి? అవును. మరెందుకోసం దాన్ని ఆపనంటున్నావు? నిజంగానే నాకు ఎక్కువ నొప్పి పెడుతుంది. యాంజీ, నువ్వు దీన్ని తట్టుకొని తీరాలి. వద్దు, నన్ను కొట్టకండి, నాకు ఎక్కువ నొప్పి పెడుతుంది. నువ్వు పగ తీర్చుకోవాలంటే నువ్వు దీనికంటే స్ట్రాంగ్ అవ్వాలి. నేను అమ్మని నాన్ని అనుకొని ఉంటాను. ఎవరెవరైతే చంపారో వాళ్ళందరినీ నువ్వు పగ తీర్చుకోవాలి కదా. దానికి నువ్వు నెప్పినంత తట్టుకొని తీరాలి. సరే సరే. నువ్వు ప్రాక్టీస్ చేస్తూనే ఉండవు. నువ్వు నిన్ను బాగా తయారు చేసుకో. సరే అంకుల్. అప్పుడే నువ్వు పగ తీర్చుకోగలవు. అర్థమైందా? అర్థమైంది. కమాన్, మొదటి నుంచి ప్రారంభిద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను.
ఎన్ని రోజులుగా ఇవన్నీ చేస్తున్నావు? యాక్చువల్లీ నాకు ఇదంతా నచ్చలేదు. ఇది దేనికోసం చేస్తున్నారంటే మీకు తెలుసా, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను బాగా చదువుకోవాలని ఆశపడ్డాను. ఒక మంచి ఉద్యోగం చేస్తూ మా నాన్నమ్మను చూసుకోవాలనుకున్నాను. అయినా తను మా సొంత నాన్నమ్మ కాదు. ఆవిడ నన్ను స్ట్రీట్ నుంచి తీసుకొచ్చి పెంచింది. ఆవిడకంటూ ఎవరూ లేరు. నన్ను దత్తక తీసుకుంది. ఆవిడ నా మీద చాలా ప్రేమ పెట్టుకుంది. ఆవిడ అన్నీ వదిలేసి నన్నే చూసుకుంది. కొన్ని సమయాల్లో మాకు అన్నం కూడా ఉండదు. నేను చదువుకోవడం కోసం ఆవిడ చాలా పనులు చేసింది. సడన్గా ఆవిడకి ఒంట్లో బాలేదు. ఆవిడ ట్రీట్మెంట్కి చాలా డబ్బులు అవసరమైనాయి. మా బాస్ దగ్గరే అప్పు తీసుకున్నాను. రోజులు గడిచే కొద్దీ ఆవిడికి నయం అవ్వలేదు. మీరు నా దగ్గర ఏమని అడిగారు? ఎందుకు ఇది చేస్తున్నామనేగా. తీసుకునేది తిరిగి ఇచ్చేయడానికే ఇలా చేశాను. నేను జేమ్స్ దగ్గరికి వెళ్ళడానికి కారణం చాలా డబ్బులు ఇచ్చాడు. నేను ఇది నా ఇష్టానికి చేయలేదు. నచ్చలేనిది ఇష్టం లేకుండా చేశాను. నేను ఈ బిజినెస్కి ఎందుకు వచ్చానో మీకు తెలీదు. ఈ సమస్య అయిపోయాక ఇక్కడి నుంచి నిన్ను నాతో తీసుకెళ్లిపోతాను. చాలా దూరంగా తీసుకెళ్లిపోతాను. నిజంగానా? ఎలాగూ పూర్తి చేయాలి. ప్రేమ్, నా కోసం ఇంకో హెల్ప్ చేస్తావా? నీ నా ఫోన్ సిగ్నల్ ని ఇమీడియట్ గా ట్రాక్ చేయి. తన జేమ్స్ కోసం పని చేస్తుంది. ఏంటి ఇల్లీగల్ గా కొన్ని పనులు చేయమంటున్నావా? కానీ మనం చట్టాని కోసం ఇది చేస్తున్నాము. ప్లీజ్. ఇదే చివరి టైం, ఓకే? అదిగో అక్కడ కొంచెం జూమ్ చేస్తావా? నేను నీతో ఫోన్ ఆన్ చేయకని చెప్పాను కదా. ఏం చేస్తున్నారు? ఎందుకని విరగొట్టారు? వాళ్ళు మన ఫోన్ ని ట్రాక్ చేయగలరు. ఇకపై మనకి చోటు సేఫ్ కాదు. నా పేరు శామ్. నేను ఒక సిటియు ఆఫీసర్. గన్ను కింద పడే. ఇంకోటి కూడా పడే.
అలా ఏం లేదండి. నిరూపించు. ఇంకో గన్ పెట్టుకున్నావు. నిజంగానా? ఎందుకని ఆయన డ్రెస్ లేకుండా నుంచున్నాడు చెప్పు. అక్కడి నుంచి చూడడానికి చాలా కామెడీగా ఉంది కదా. పైకి రా. నేను ఇలాగే రాలేను, డ్రెస్ వేసుకొని వస్తాను. లైవ్ టెలికాస్ట్ చూడడానికి ఆశపడుతున్నారా? యాంజీ, మీ నాన్నగారి కథ నాకు బాగా తెలుసు. క్రిమినల్స్ ని కనిపెట్టడానికి నేను నీకు హెల్ప్ చేయగలను. నేను ఎందుకు నమ్మాలో చెప్పు. నమ్మకం లేకుండా నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నావా? ఎప్పుడూ చంపేసుండవు. నీనా, 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 నీనా. నాకు మీకులాగే ఒక అక్క ఉండేది. అది నిజంగానే చాలా సంతోషమైన విషయం. నీనా, నీకేం కాదు. నీనా, నేను వదలను. నేను నీకు హెల్ప్ చేయగలను, కానీ దానికి నువ్వు నన్ను నమ్మాలి. ఇప్పుడు నువ్వు నాతో రావాలి. నేను నిన్ను సేఫ్గా చూసుకుంటాను.
నిజంగా మీ అందరినీ నేను నమ్ముతాననుకుంటున్నావా? నీ బాస్ ఉన్నాడే, తను కూడా హంతకుడే. అంజీ అంజీ రెయిన్, ఇందులో ఏముందో చెక్ చెయ్యి. దీని గురించి ఎవరికి తెలియదు. వీలైనంత త్వరగా దీన్ని రికవర్ చెయ్యి. ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ, ఓకే? Come in. నువ్వెందుకని ఒంటరికి వెళ్ళావు శామ్? నేను మర్డర్ చేసినామని ఫాలో చేశాను. సరే, హంతకురాలు ఎక్కడ? తను ఎస్కేప్ అయిపోయింది. ఏంటి, ఎస్కేప్ అయిపోయిందా? కానీ నువ్వే చెప్పావు హంతకురాల్ని అరెస్ట్ చేసేస్తానని. అంతా అయిపోయింది శామ్, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. సార్, నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఎలాంటి న్యాయం? నాకు ఇంకో ముందు ఛాన్స్. ఇక్కడ నుంచి బయలుదేరు. నీకేమనిపిస్తే అది చెయ్యి, కానీ ఈ కేసులోకి మాత్రం మళ్ళీ వచ్చేయి మాక. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడమే నీకు మంచిది. వెళ్ళు. ఇది పగిలిపోయింది. సరే పోనీ. దీంట్లో కొన్ని విషయాలను రికవర్ చేయొచ్చు. కొంచెం నిదానంగా ఉండి చూడు. నువ్వు ఏదైనా రికవర్ చేయగలిగావా? ఒకవేళ ఏదైనా దొరికితే వెంటనే చెప్పు. హా? ఎక్కడికి వెళ్తున్నావు? జిమ్మా, అక్కడికే వెళ్తున్నాను. యాంజీ ఇప్పుడు అక్కడే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కొత్తగా చేరావా? నిన్ను ఇంతకు ముందు ఇక్కడెక్కడా చూడలేదే. అవును, ఇవాళే మొదటిసారి ఇక్కడికి వస్తున్నాను.
మీరిద్దరు కొంచెం బయటికి వెళ్ళండి. మీ ఇద్దరిని వెళ్ళమని చెప్పాను. హే, ఎలా ఉన్నావు ఏంజీ?
యాంజీ యాంజీ నీకేం అవ్వలేదు కదా? అన్ని ఫైల్స్ కరప్ట్ అయిపోయాయి. నాకు దొరికిన ఒకే ఫైల్ జియోన్ గురించి మాత్రమే. ఈ లిస్ట్ లో ఇంకొకడు కూడా ఉన్నాడు, కానీ ఎవడో నాకు తెలీదు. బైరన్, నీ మూవ్ గురించి ఇంకెవరికైనా తెలుసా? ఫ్యాన్ నా చీఫ్. యాక్చువల్లీ ఇదంతా ఇంపాసిబుల్. మనం వెంటనే సిటీకి వెళ్ళాలి. నీకేంటి పిచ్చా? సిటీయూకి నేను వెళ్ళగలను, కానీ నువ్వెలా ఇది వెళ్ళగలవు? మన ఆఖరి ఛాన్స్ శామ్. మనం దీన్ని పూర్తి చేయాలి. రేన్, నాకు ఇంకొక హెల్ప్ చేస్తావా? చూసి జాగ్రత్తగా కూర్చో. తన్నెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు? నేను తనని చనిపోనివ్వలేను. హంతకులు తనని వెతుకుతున్నారు. రేన్, 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 నా కోసం నువ్వు తన్ని కాసేపు చూసుకోగలవా? కానీ నాకు చాలా పనులున్నాయి. ప్లీజ్, నేను చెప్పేది దయచేసి విను. తన లైఫ్ ఇప్పుడు డేంజర్ లో ఉంది. శామ్, 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 శామ్. జేమ్స్ కిల్స్ డైరెక్టర్ మీరే కదా, సో ఇప్పుడు జేమ్స్ కేస్ పరిస్థితి చెప్పగలరా? దగ్గర దగ్గర మేము హంతకుడి ఆచి తెలుసుకున్నాము, కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేను మీకు. అది బయటకు తెలిస్తే ఈ ఇన్వెస్టిగేషన్ కష్టమైపోద్ది. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, 48 గంటల్లో ఆ హంతకుడిని మేము అరెస్ట్ చేస్తాము. అంతవరకు మీరు కామ్గానే ఉండి తీరాలి. విషయం ఏంటి శామ్? నేను ఏంజని కనిపెట్టాను సార్. ఏమంటున్నావు? తను ఇప్పుడు నా దగ్గరే ఉంది, కానీ తన ప్రాణాలకు ప్రమాదం ఉంది.
నేను ఇప్పుడు మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను, ఎందుకంటే నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. మీరు కావాలంటే వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. All right. నేను వెంటనే Okay, బయలుదేరాను. okay. మళ్ళీ Thank you. కలుద్దాం మనం. ఓకే. తను ఇప్పుడు ఎక్కడుంది? మన బిల్డింగ్ లోనే సార్ ఉంది. రెన్ ఇప్పుడు చూసుకుంటుంది. చాలా మంచిది. బిల్డింగ్ లాక్ చేయండి, లిఫ్ట్ అంతా ఆఫ్ చేయండి, మన మనుషుల్ని పంపించండి. తను అనుకున్న అక్కడికి వెళ్ళలేదు సార్. తన దగ్గర ఉన్న లిస్ట్ నాకు ఇవ్వు. ఆ లిస్ట్ ఖచ్చితంగా నా చేతికి వచ్చే తీరాలి. అది కూడా నా దగ్గరే ఉంది. ఆ లిస్ట్ క్రియేట్ 2 మిలియన్ ఇవ్వడానికి రెడీయా? అది చాలా ఎక్కువగా తెలియట్లేదా శామ్? పోనీ వదలండి సార్. దాన్ని రిపోర్టర్స్కి ఇస్తే చాలు, వాళ్ళు దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. శామ్, ఏ శామ్, శామ్ ఆగు, శామ్ ఆగు. Friends, నేను అందరూ చెప్పేది కొంచెం కొంచెం విను లోపలికి శామ్. శామ్, నేను నీతో పాటు ఉన్నాను. అందరూ రండి, కూర్చోండి. సరే, ఇంకేంటి సమాచారం చెప్పండి. పెద్దగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర చెప్పడానికి. అది ఇన్వెస్టిగేషన్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ కేసుని మేము 48 గంటల్లో ముగిస్తాము. నేను శామ్ ఫ్రెండ్ని. మరెందుకు నన్ను చూసి భయపడ్డావు? వావ్, శామ్ ఫ్రెండ్ వా? శామ్ నిన్ను ప్రేమిస్తున్నావు కదా? నీకేమైనా పిచ్చా ఏంటి? దాని గురించి నేను నీతో తర్వాత చెప్తాను. ప్లీజ్ తనతో ఏం చెప్పకు. అది మామూలు చిన్న విషయం, దానికే నీకు ధైర్యం లేదా? మరి హంతకుడిని ఎలా పట్టుకుంటావు? నీకు శామ్ అంటే ఇష్టమా? నువ్వు ముందు నోరు మూసుకో. ఎన్జీ, చెప్పేది నువ్వు గన్ను పారేసి. శామ్, నువ్వు నాకేంటి గన్ను ఇచ్చావా? నిన్ను కాపాడ్డానికే చెప్తున్నాను కా, నా వెనకాల వచ్చి నిలబడు. మీరిద్దరూ మిమ్మల్ని కాపాడుకోండి. మర్యాదగా చేతులు లేపు. అంజీ, ఆ లిస్ట్ కూడా నీ దగ్గరే ఉంది. మర్యాదగా నాకు ఇచ్చేయి. నేను ఎప్పుడూ నమ్మలేను. నేను నీకు హెల్ప్ చేస్తాను, అది నాకివ్వు. నువ్వు నాకు ఆర్డర్ ఇవ్వకు. నీ బాస్ ఎక్కడున్నాడో చెప్పు. పైన పైన ఫ్లోర్ లోనే ఉన్నారు. నేను జిమ్ లో ఉన్నాను, ఇక్కడికి ఎవరైనా పంపించండి. అంజీ, అంజీ! ఏం జరిగింది? యాంజీ మమ్మల్ని కట్టేసి వెళ్ళిపోయింది. మిమ్మల్ని చూడటం కోసమే తను వచ్చింది. లిస్ట్ ఎక్కడుంది? అది తన దగ్గరే ఉంది.
కొంతమంది మనుషుల్ని పైకి పంపించండి. ఎస్ సార్. నువ్వు నాతో రా. దాక్కోడానికి ఒక మంచి చోటు వెతుక్కో. లోపలికి రండి. వెళ్ళి దాక్కోవాలి. లోపలికి వెళ్ళు. జాగ్రత్త, నేను పిలిచేంత వరకు బయటికి రావద్దు. నువ్వురా. అమ్మా సరే అమ్మా. నువ్వు మంచం కింద దాక్కో. నేను పిలిచేంత వరకు బయటికి రాకమ్మా. సరే అమ్మా. సరేనా? పోరా. ఏంట్రా ఇది? నా మనుషులు లిస్టు రెడీ చేసావా? మమ్మల్ని అంతా పట్టించిపోతున్నావా? మాకు వ్యతిరేకంగా దాని పనిచేస్తున్నావా? గురించి నాకేం తెలీదు. నోరు మొయ్యరా. మర్యాదగా ఆయన మీద నుంచి చేతి ఆ లిస్ట్ నాకిచ్చేయి. 20 మిలియన్లు ఇస్తాను శామ్. ఆయన నువ్వు వదలకపోతే నేను షూట్ చేయడం తప్ప వేరే దారి లేదు. శామ్, నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు. నువ్వు నిజాయితీ పరుడు అనుకున్నాను. డబ్బు ఏదైనా చేస్తుంది యాంజీ. ఐ మీన్ ఏదైనా. మేమంతా ఒకటే రకం మనుషులరా. నేను ముఖ్యమా లేకపోతే ఆ లిస్ట్ లో పేర్లు ముఖ్యమా? నీ అంకుల్ పేరు కూడా ఆ లిస్ట్ లో ఉంది. శామ్, శామ్, నువ్వు అడిగిన డబ్బులు నేను ఇచ్చేస్తాను. $20 మిలియన్. వదిలేయి. శామ్, తన్ని చంపు శామ్. వదిలే అంటున్నాను. సార్, తను చనిపోయింది. మన డీల్ మీకు గుర్తుంది కదా? ఇచ్చిన ప్రామిస్ ని కాపాడుకుంటాను శామ్.
సార్ నేను మీ టీంలోనే కదా సార్ ఉన్నాను. నాతో నిజం చెప్తారా సార్? మనం వెతికే లిస్ట్ అలా ఏముంది సార్? ఈ లిస్ట్ లో ఉన్న మెంబర్స్ చాలా ముఖ్యమైన వాళ్ళు ఈ ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తివంతులు. అది సరో తప్పు అది అనవసరం వాళ్ళకి. ఆ గ్యాంగ్ కి నేనే లీడర్ని. నీకు నా గురించి అసలు ఏం తెలియదు. నేను శక్తి గలవాణ్ణి. అంటే బైరన్ మీరేనా? అవును, నేనే ఆ బైరన్. అవును, నేనే బైరన్. థ్యాంక్స్ అ లాట్ బాస్. శామ్. అవును, నేనే బైరన్. ఏ జోక్ చేయమొక్క శామ్. అవును, నేనే బైరన్. అవును, నేనే బైరన్. మనం వెంటనే సిటీకి వెళ్ళాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? సిటీలోకి నేను వెళ్ళగలను, నువ్వెలా వెళ్ళగలవు? నిరూపించడానికి మనకిదే ఆఖరి అవకాశం. నేను దాన్ని కోల్పోవాలనుకోవట్లేదు. అంజీ, శామ్, శామ్, నీ చేతిని ఇలా పెట్టుకో. నీకేం కాదు, ధైర్యంగా ఉండవు. అంజీ, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకు వెళ్ళు. నువ్వు ఇంకా బ్రతకాలి అంజీ. వెళ్ళిపో. శామ్, నేను నీ దగ్గర ఒక విషయం అడగాలి. ఎవరో నీ ఫోన్కు ఒక లిస్ట్ పంపించారు. అది ఎవరో చెప్పు. అది ఎవరని నాకు తెలుసు. నేను ఈ కేసు తీసుకోవడానికి నువ్వు మాత్రమే కారణం. ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళు. ఆల్ ద బెస్ట్. అంతా సరైపోతుంది. కమాన్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చెప్పేది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంజీ. పో. అది నువ్వే కదా అంజీ? ఈ ప్లాన్ అంతా మీదే కదా అంకుల్? అంజీ. అంకుల్. హ్యాపీ బర్త్డే బంగారం. హలో. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్. ఓకే. రండి. చూడు, యాంజీ, అంకుల్ కేక్ సరే అమ్మా. అమ్మా. యా, నాకు ఆ కేక్ బాగా ఓకే నచ్చుతుంది. అంకుల్. ఓకే. ఇదేంటిది ఇది? మా మెంబర్స్ లిస్ట్ ను రెడీ చేసావంట కదా, మమ్మల్ని పట్టించడానికి చూసావా? మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. నాకేం తెలీదు. నోరు మొయ్యరా.
ఈ లిస్టు వలన నాకు ఎటువంటి చెడు జరగబోయేది లేదు. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ దారుణమైన వాళ్ళు. జాన్, జేమ్స్, సిమా, ఇంకా మా నాన్న కూడా. కానీ మీరొక్కరు మాత్రమే చాలా మంచివారుగా ఉన్నారు. కానీ జాన్ ఏమన్నాడంటే ఒక్కరు కూడా మంచివారు కాదు, అందరూ దారుణమైన వాళ్ళని చెప్పాడు. అవును, సరే, నువ్వు చెప్పేది నిజమే ఆంజీ. తర్వాత ఏంటి? ఒకవేళ నువ్వు పగ తీర్చుకోవాలి అనుకుంటే అప్పుడు నన్ను చంపేయి. కానీ మర్చిపోకు, నేను చనిపోయిన తర్వాత ఏం చేస్తావు? నా ప్లేస్కి ఇంకొకడు వచ్చి కూర్చుంటాడు. వాడు నిన్ను ఎక్కడికి వెళ్ళినా ఫాలో చేస్తూనే ఉంటాడు. నువ్వు చిన్న వయసులో ఉన్నావు, అందంగా కూడా ఉన్నావు. నువ్వు వీటన్నిటిని వదిలేయాలి. నీ జీవితాన్ని నువ్వు సాధారణంగా బ్రతుకు. అదే నీకు మంచిది. ఎందుకంటే ఇప్పుడు నేనే పవర్ఫుల్ మ్యాన్. ఎందుకంటే నువ్వు నా కోసం వాళ్ళని చంపావు. నీకే తెలియకుండా ఈ ప్లేస్కి నన్ను ఇక్కడ రాజును చేశావు. దానికి బదులుగా నేను నిన్ను ఫ్రీగా వదిలేస్తాను. కానీ ఆంజీ, ఇది నీకు దొరికిన గొప్ప అవకాశం. అందువలన నువ్వు ఈ అవకాశం మిస్ చేసుకోకు. తర్వాత నువ్వే బాధపడతావు. ఎందుకు? ఎందుకు ఎందుకు నన్ను ఇలా మార్చారు? ఎందుకు? ఆంజీ, నేను మీ అంకుల్. రా రామా, త్వరగా రా. నువ్వు నన్ను గాయం చేశావు. అందువలన నేను చాలా వీక్ అయ్యాను. నేను ఆ సీట్లో రాజాలాగా కూర్చునేవాణ్ణి. ఎప్పుడు నాకు అది దక్కలేదు. దానికంతా కారణం నువ్వే. నీ వలనే పోగొట్టుకున్నాను. ఆంజీ, నీకు ఒక విషయం తెలుసా? పెద్ద పనులు చేయటానికి మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. 2 కారణాల కోసం. ఒకటి ప్రేమ, ఇంకొక విషయం విరక్తి. ఆ 2 విషయాలు నీ దగ్గర అందరికంటే ఎక్కువగా ఉన్నాయి. అందువలనే
అన్ని విషయాలని నేను ప్లాన్ చేసినట్లుగా నిన్ను అడ్డం పెట్టుకునే అన్ని పనులు నేను చేసుకున్నాను. సరే, జరిగింది వదిలే. నీనా, నా చెల్లెలు నీనా. లేదు, ఇప్పుడు నిన్ను షూట్ చేసింది నీ తోడ పుట్టిన చెల్లెలు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు ఎవరిని వెతకాల్సిన అవసరం లేదు. తను పని ముగిచింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. గుడ్ బై ఆంజీ. Congratulations! Super, బాగుంది సార్. సూపర్, అందరూ పెట్టా. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. Thank you. నిన్నందరూ పొగుడుతున్నారు. థ్యాంక్ యూ ఆల్ గైస్. వెళ్ళి మీ పని చూసుకోండి. నువ్వు అదరు కొట్టావు. మంచి పని Thank you. చేశావు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూస్తుంటే గ్రేట్ గా ఉంది. ఏంటి రిన్, బాగున్నావా? ఇదిగోండి, ఎవరో మీకోసం పంపించారు. ఎవరు పంపించారు? థ్యాంక్ యూ. రేన్, ఏది వదలకుండా మొత్తం ఎవిడెన్స్ అప్లోడ్ చేయాలి, ఓకే? ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని స్కెచ్ చేసి లేపేయాలి. అలాగే చేస్తాను సార్. దట్స్ గ్రేట్.
దీన్ని చూడండి